నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపెంటలో 17వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష అనంతరం పోస్టల్ కార్డులతో జగనన్నకు మా డిమాండ్లు తెలుపుతాం అంటూ స్థానిక పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి పోస్టు డబ్బాలో కార్డులు వేసి వెంటనే సమస్యలు పరిష్కారం కావాలని, మా సమస్యలు ప్రభుత్వం వరకు చేరేలా పోస్టు కార్డులో వారి డిమాండ్లు పొందుపరిచి అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ నినాదాలలో భాగంగా అంగన్వాడీ కార్యకర్త పావని మాట్లాడుతూ, మేము రోడ్డున పడుతున్నాం. ప్రభుత్వం వీరితో చర్చలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే చర్చలకు ఆహ్వానించి మా డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పులిరాజు, ఏఐటియుసి నాయకులు ఓబులయ్య, వెంకట్ వారికి మద్దతు తెలిపారు. ఆటపోటీలు కాదురా జిందాబాద్ జిందాబాద్ అంగన్వాడీ టీచర్ల ఐక్యత కనీస వేతనం 26,000 అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, పెన్షన్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం, కనీస వేతనం 26,000 పని భారం తగ్గించాలి. ఈరోజు 17 రోజులుగా నిరంతరం ఈ పోరాటాలు అంగన్వాడీ టీచర్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ పోరాటం చేస్తుంటే రోజుకొక విధంగా చర్చలని పిలుస్తూ చర్చలుగా కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీరు వాళ్ళ కోరికలు కానీ తీర్చకపోతే మీ ప్రజాప్రతినిధులను ఇంటినే ముట్టడిచ్చి వీధుల్లో తిరగకుండా కూడా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఎట్టి చాకిరీ, వాళ్ళ కనీస వేతనం ఈరోజు 24,000 రూపాయలు గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కూడా ఇస్తుంటే వాళ్ళ ప్రభుత్వ సంస్థలుగా గుర్తిస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో మాత్రం పట్టినట్టుగా నటిస్తున్నాడు ఈ సీఎం. ఈ సీఎంకి వీళ్ళ రోడ్ల మీద పడి అరుస్తున్న ఆకలి కేకలు మాత్రం వినరాటం లేదు. క్రీడాకారులు అని చెప్పేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు వీధిలో పోసి దాన సంస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నావు. ఎందుకని వీళ్ళ ఆకలి తీర్చకుండా నువ్వు కోట్లాది రూపాయలు చేసి ఏం చేస్తావు? రేపటి రోజు గుర్తుపెట్టుకో, వీళ్ళే ఒకరు 100 మందిగా తయారయ్యి నీ పాలన దించుతారు, నీకు గులపాఠం చెప్తారని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. జగనన్న మా దీక్ష ఈరోజు 17వ చేరింది. వృత్తికి పిలిచి మమ్మల్ని బుజ్జగింపులు చేయడం
తప్ప మా అసలైన డిమాండ్ నువ్వేమీ మాట్లాడట్లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మా పెరిగిన ధరలకు అనుగుణంగానే మేము అడుగుతున్నాము. మేము కూరగాయల రేట్లు ఇంటి అతను ఎంత ఉన్నా సరే అదే జీతంలోనే కట్టుకోవాల్సి వచ్చింది. ధరలు రెంట్లు మాత్రం పెరుగుతున్నాయి, మాత్రం మా జీతాలు మాత్రం అక్కడికే ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగానే మా జీతాలు పెంచమని అడుగుతున్నాము. గర్భవతుల బాలింతల గురించి ఆలోచించిన నువ్వు మాలో ఎంతమంది గర్భవతుల బాలింతలు చంటి పిల్లల తల్లులు లేరన్నా మాకు కనిపించట్లేదా నీకు? ఈ విషయం నువ్వు ఒక్కసారి గుర్తించన్నా. ఎంతమంది భర్తలు లేక కుటుంబంలో ఒక్కడే కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే వాళ్ళు మాలో చాలా మంది ఉన్నారన్నా. ఈ విషయం నువ్వు గుర్తుంచుకోండి. ఇంకోటి పని భారం, ఎప్పుడు పడితే అప్పుడు పని భారం పెంచేసి మమ్మల్ని పిలుస్తూ ఇష్టం వచ్చిన యాప్స్ పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకుంటున్నాం. ఇంకోటి మేము పెన్షన్ గురించి అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు చేసినందుకు మా కనీసం రిటైర్మెంట్ పెన్షన్ దానికి ఎంత అంత ఎవరి మీద ఆధారపడకుండా పెన్షన్ మీద ఆధారపడాలని మేము కోరుతున్నాము. కనీసం 3 డిమాండ్లు తీర్చుకుంటే ఈ సమ్మెను మేము ఉధృత చేస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం.